చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నూతనంగా దూర ప్రాంతం, గిరిజన ప్రాంతం, అడవిలో ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడక్కడ నూతన పిహెచ్లను ఏర్పాటు చేయాలని చెప్పి మీకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా అదేవిధంగా మీరు ఆనాడు చెప్పినట్టు విధంగా మైదాన ప్రాంత ఐటీఐని ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఉన్నాం మనం. అందుకనే మైదాన ప్రాంతంలో మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గిరిజన ప్రాంతమైనటువంటి ఏకైక గిరిజన శాసనసభ దేవరకొండ కాబట్టి మైదాన ప్రాంత ఐటీఐను చందంపేట పోలేపల్లి గేటు దగ్గర మీరు ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతాను అన్న. ఇంకా చాలా కార్యక్రమాలు, ముఖ్యంగా దేవరకొండలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీరు ముఖ్యమంత్రి అయిన కొత్తనే దానికి మంజూరు ఇచ్చి 11 కోట్లు రిలీజ్ చేసినారు. మధ్యలో ఆగిపోయింది. మా ప్రాంతంలో అత్యంత పెద్దదైన వెంకటేశ్వర స్వామి నల్లగొండ జిల్లాలో బహుశా మొదటిది అనుకుంటాను. దానికి మీరే 11 కోట్లు డబ్బులు ఇచ్చి ఇవాళ మధ్యలో ఆగిపోయింది. ఎస్డిఎఫ్ నిధుల నుంచి దాన్ని కూడా పూర్తి చేయడానికి తమరు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను అన్నగారు. అదేవిధంగా నేనే మైనార్టీ ఉర్దూ మీడియాకి సంబంధించి మొన్న వర్షాలు వచ్చినప్పుడు నేను తమరు పర్మిషన్ ఇక వచ్చిన చిన్న చిన్న పిల్లలు పాపం మైనార్టీ పిల్లలు వాళ్ళు వారి కూలిపోయి కింద శిథిలావస్థల పడేటువంటి పరిస్థితి ఇవాళ ఉర్దూ మీడియం పాఠశాల ఉంది. కాబట్టి దయచేసి వీటన్నిటికి సంబంధించిన రోడ్లకు సంబంధించి అన్న 10 సంవత్సరాలు ఒక్క రోడ్డు చేయలేదు. ఆ గ్రామాల్లో తిరగాలంటే నాకే సిగ్గేస్తుంది వాస్తవంగా. నేను అంతకుముందు ఎమ్మెల్యేను. ఆనాడు బ్రహ్మాండంగా నేను, మా మంత్రి గారు జానారెడ్డి గారు, మా కోమటిరెడ్డి గారు ఇద్దరు ఆ రోజు మంత్రులు. ఆ రోజు నేను చేసిన రోడ్లు మళ్ళీ 10 సంవత్సరాల్లో ఇవాళ ఒక్క రోడ్ వేయలేదు. గ్రామాల్లో తిరిగితే నేను తల వంచుకొని కిందికి తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మేము చేతులు జోడి ఎత్తున్నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు, గ్రామాలకు, మండల హెడ్ క్వార్టర్లకు రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ మరి పట్టణానికి వచ్చినారు మీరు. మున్సిపాలిటీ పట్టణంలో మరి సుమారుగా ఒక 50 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లని మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఆనాడు మన ప్రభుత్వ హయాంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చినాం. మరి ఆర్టీఓ ఆఫీస్కు ఇప్పటివరకు బిల్డింగ్ తెలియదు. అదేవిధంగా నూతన ఎంపీడీఓ ఆఫీసులు తహసీల్దార్ ఉన్న మండలాలు వచ్చినాయి. ఆ 3 మండలాల్లో ఇవాళ మరి కనీసం ఇవాళ వాళ్ళకి బిల్డింగ్ లేవు, కిరాయి బిల్డింగ్లలో ఉంటున్నారు. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ఏదైతే జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ఏ అవకాశం విద్యాపరంగా మీ చేతిలో ఉంటే వాటన్నిటిని మంజూరు చేయి. ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గం అంటే గతంలో ఎప్పుడు కూడా మా గురువారిలో జానారెడ్డి గారు దేవరకొండ నియోజకవర్గము నాది అన్నట్టుగా వారు ఎప్పుడు కూడా భావించి